హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే చూస్తున్నాము. ఈ నోటిఫికేషన్ మనకు 12వ తారీఖున అయితే రిలీజ్ చేశారు. కేవలం పోస్టులు 7 మాత్రమే ఉన్నాయి. అవి కూడా క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్టులు కాబట్టి ఓన్లీ 7 మాత్రమే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకు ఏపీపీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్లో కూడా ఉందన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కదా, అందులో ఉంది క్లియర్గా. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. సో ఎవరికైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఎండోమెంట్ ఆఫీసర్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మనకు సిపిటి కూడా ఉంటుందన్నమాట. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ 2 ఎగ్జామ్స్కి సిలబస్ అయితే ఈ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకొని నీట్గా సిలబస్ ప్రింట్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 250 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి మాత్రం ఓన్లీ 80 రూపీస్ అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకు 250 + 80 రెండు ఉంటాయన్నమాట. మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. సో ఆన్సర్ పెట్టేటప్పుడు మనం క్లియర్గా చూసి పెట్టాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఏవేవి ఉంటాయన్నది ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి ఎన్ని వేకెన్సీస్ ఏ క్యాస్ట్లకు ఉన్నాయనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ఎస్పీఎస్ఆర్, కర్నూలు ఈ డిస్ట్రిక్ట్స్లో ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయన్నమాట. సో ప్రతి డిస్ట్రిక్ట్కి టోటల్ 7 డిస్ట్రిక్ట్స్లో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అనెక్స్ 2లో దీనికి సంబంధించి సిలబస్ అయితే ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మనకు సిపిటి అనేది ఉంటుంది. మొత్తం 300 మార్క్స్కి అయితే ఇది ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 2 పేపర్స్గా అయితే డివైడ్ చేశారు. టోటల్ 300 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇదంతా సిలబస్ అనమాట. ఈ 2 పేపర్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ సిపిటి అనేది కండక్ట్ చేస్తారు. సిపిటి సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఏపీపీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడ మనకు షెడ్యూల్ క్యాస్ట్ ఉంటాయి కదా, సో వాటికి ఏ క్యాస్ట్ ఏ ఉంటాయనేది కూడా ఇక్కడ లిస్ట్లో మెన్షన్ చేశారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.